వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో అమ్మవారి జలోత్సవం నిర్వహించడం మంచి శుభపరిణామమని పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. రాష్ట్రంలో శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండుగగా ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఈ శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో అమ్మవారి జలోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. సుందరంగా అలంకరించిన బోర్డుపై శ్రీ వాసవిమాత ఉత్సవ విగ్రహం నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భవానీపురం పున్నమిఘాట్ నుంచి జల విహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. డూండి రాకేష్ సారథ్యంలో అమ్మవారి జల విహారం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అమ్మవారి జలోత్సవ కార్యక్రమంకు ఆర్యవైశ్యుల నుంచి మంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు, మాజీ కార్పొరేటర్ నోగల నాగేశ్వరరావు, ఇందుకూరి యువరాజ్, ఆర్యవైశ్య ప్రతినిధులు కేఎల్వి సతీష్, నంబూరు ప్రదీప్, చుండూరి అనిల్ కుమార్, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు ఈ జలోత్సవ కార్యక్రమంలో పాల్గొని జై వాసవి జై జై వాసవి అనే నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొంది. మా కుటుంబ సభ్యులకు, మా పిల్లలకి, రాబోయే తరాల వారికి ముందుగా మేము తెలుసుకొని వాళ్ళకు కూడా తెలియపరిచే విధముగా ప్రయత్నపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై వాసవి. జై వాసవి. ఎవరి పుట్టినరోజు జరిగిన, పెళ్లి రోజు జరిగిన మీరు చేయవలసింది ఏంటంటే వాసవి కన్యకాంబ గారి పురాణ పుస్తకం గిఫ్ట్గా ఇవ్వండి. అర్థమైందా? అవునా కాదా? ఇవ్వాల్సిన బాధ్యత మనది. కాబట్టి మీరు అందరూ ఆ పని చేయండి. అది చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము. వాసవాంబ జై జై కన్యకాంబ జై జై. 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 కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దివసాన్ని రాష్ట్ర పండుగ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఇక్కడ జలహారతి జరుగుతుంది. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పూజ జలోత్సవం జరుగుతూ ఉంది. అమ్మవారికి పూజ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కన్నికా పరమేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అమ్మవారి ఆత్మార్పణ దిన రోజున అమ్మవారి త్యాగాన్ని, అలాగే ఆవిడ తరుణానికి ప్రతి ఒక్కరికి కొనియాడని తెలియచేయాలని, ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే అమ్మవారి దేవతగా ఆవిర్భవించిన రోజు ఈరోజు. ఆత్మాహుతి జరిగిన తర్వాత కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆ శిబిరంలో ఐక్యమయ్యి
ఆయన ఏదైతే అమ్మవారిగా ప్రత్యక్షం ఇచ్చి జనానికి దర్శనం ఇచ్చిన రోజు ఈ రోజుని ఏదైతే రాష్ట్ర పండగగా చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా లాస్ట్ ఇయర్ వారే స్వయంగా పెనుగొండ వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉండబట్టి ఎండోమెంట్ వారిని అలాగే నిమ్మల రామానాయుడు గారిని అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించమని పెనుగొండ పంపించారు. అలాగే ఈ జిల్లాలో ఇక్కడ మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల వారు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కొత్తగా జలోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది. పెనుగొండ నుంచి పైటాధిపతి గారిని పిలిచి ఒక కాసేపు జలోత్సవం చేసి ఇక్కడ నవహారతులు కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వర్యులు రావడం జరిగింది. వారికి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో ఇదే ప్రాంగణంలో చేస్తాం. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.